హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును కాక. చేరు వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కాపాడు భద్రపరుస్తూ మరొక నూతన గుణాన్ని ఆయన ప్రసాదించారు. దైవ గ్రంథం బైబిల్లో ఈ సమయంలో సాయంత్రం 23 అధ్యాయం 15-16 వచనాలు చదువుతున్నారు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినగా నా హృదయము కూడా సంతోషించు. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంధ్రములు ఆనందించు. వీడారా, దేవునికి సంతోషం, దేవునికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని యొక్క లేఖనాల ప్రకారము మన హృదయాలు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుతూ ఉన్నప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు. అందుకని అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినగా నా హృదయము కూడా సంతోషిస్తుంది. వాడి దేవుని వాక్య ప్రకారం మనము దైవ జ్ఞానాన్ని అభ్యసిస్తూ దైవ జ్ఞానములో అభివృద్ధి పొందుతూ దైవ జ్ఞానములో మనము నిలకడగా ఉంటే కనుక దేవుడికి మన ఎంతో సంతోషం కలుగుతుంది. దానిలో అభివృద్ధి పొందితే దేవుడికి సంతోషం కలుగుతుంది. అలాగే నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుడు విని నా అంతరంద్రములు ఆనందిస్తుంది. దేవుడు హృదయం సంతోషించడమే కాకుండా ఆయన అంతరంద్రములు ఆనందించాలంటే మన నోట నుండి యథార్థమైన మాటలు పలకాలి. మన పెదవులు, మన నాలుక యథార్థమైన మాటలు పలుకుతుంటే ఆయన అంతరంద్రాలు సంతోషిస్తాడు. కాబట్టి దేవునికి సంతోషం కలిగే రీతిగా ఆయన మాటలను మరి మనము దేవుని వాక్య ప్రకారము ఆయన మాటల యొక్క జ్ఞానాన్ని మనము కలిగి ఉందాం. అలాగే ఆయన మన పెదవుల నుండి వచ్చే యథార్థమైన మాటలు విని ఆయన అంతరింద్రియాలు సంతోషిస్తాడు. కాబట్టి నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినలా నా హృదయము కూడా సంతోషించినాడు. ఎప్పుడైతే దైవ జ్ఞానం మన హృదయానికి లభిస్తుందో దేవుడు సంతోషిస్తాడు. ఎప్పుడైతే మన నోట నుండి యథార్థమైన మాటలు బయటకు వస్తాయో దేవుని అంతరంద్రములు ఆనందిస్తాయి. కాబట్టి ఆలోచించి అలాగ ప్రవర్తించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయని కాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటలు సామెతల గ్రంథం 23 అధ్యాయం 15-16 వచనాల కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినగా నా హృదయము కూడా సంతోషిస్తుంది. నీ నోటిలోంచి యథార్థమైన మాటలు వస్తే అవి అప్పుడు నా అంతరంద్రములు ఆనందిస్తాయని చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. అలాగున ఈనాటి విశ్వాసులు, ఈనాటి క్రైస్తవులు, ఈనాటి సంఘములో ఉండే సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ, పరిచారకులు కానీ ఉన్నప్పుడు నీవు ఆనందించే దేవుడు సంతోషించండి, కనికరించి నడిపించండి, బలపరచండి. మా పైన మీకు అందృష్టించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు వారి దివ్యనామంలో వినే వారందరికీ జ్ఞానం బోధించండి. యేసు దివ్యనామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా